వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. నిజమా ఆ కుట్ర? నిజంగా నిజమా? రేవంత్ ప్రభుత్వం ప్రమాదపు అంచుల దాకా వెళ్ళిందా? రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు, అంటే తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర అమలవుతోందా? కుట్ర సాకారం జరగడానికి చాలా దగ్గరగా వచ్చిందా? అసలు ఏం జరుగుతోంది? నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటే జరుగుతున్న పరిణామాలు, అందుతున్న వార్తలను బట్టి చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు యాక్షన్ ప్లాన్ మొదలైంది. ఇప్పటికే ఒక ప్రత్యేక టీం రంగంలోకి దిగింది. ఈ యాక్షన్ ప్లాన్ ప్రకారం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కుప్పకూలుస్తారు. కాంగ్రెస్ పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలను బీజేపీలోకి, బీఆర్ఎస్లోకి చేర్చుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి చరమాంకం పాడతారు. అంటే బీఆర్ఎస్, బీజేపీ నేతలు చెప్తున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ కూలిపోవడానికి సిద్ధంగా ఉందా? నిజంగానే ఈ యాక్షన్ ప్లాన్ అమలవుతోందా? ఎస్, నిజమేనట. గత కొంతకాలంగా, అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్ళ నుంచి ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు, అటు బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలు ఆషామాషి వ్యవహారం కాదట. దాని వెనుక పెద్ద యాక్షన్ ప్లానే ఉందట. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల ఇంటర్నల్ ప్లాన్ అమలవుతుందట. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ గుర్తించిందట. హైకమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈ విషయమై హెచ్చరించిందట. బీజేపీ ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తోందని, ఇందుకు అనుగుణంగానే పావులు కదుపుతోందని హైకమాండ్ గుర్తించింది. అంటే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ గుర్తించింది. ఈ కారణంగానే రేవంత్ రెడ్డిని హెచ్చరించినట్లు సమాచారం. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విషయంలో అలర్ట్గా ఉండండి అంటూ సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హెచ్చరించిందట. అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూలుస్తాం, పడేస్తామంటున్న బీఆర్ఎస్, బీజేపీ నేతల ప్రకటనల వెనుక ఖచ్చితంగా వాస్తవం ఉందన్నమాట. కాంగ్రెస్ పార్టీ వర్గాలే అందిస్తున్న సమాచారం ప్రకారం బీజేపీ ఇప్పటికే యాక్షన్లోకి దిగింది. బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా బీజేపీ పావులు కలుపుతోంది. ఈ విషయాన్ని గుర్తించిన హైకమాండ్ రేవంత్ రెడ్డిని హెచ్చరించింది. స్థానిక కాంగ్రెస్ నేతలు కూడా దీన్ని ధృవీకరిస్తున్నారు. ఎస్, బీజేపీ పావులు కదుపుతోంది. ముఖ్యంగా కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు టచ్లో వెళ్లేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. కొందరిని ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తోంది. మరికొందరిని ఈడీ, ఐటీల పేరుతో బెదిరిస్తుంది. మొత్తం మీద కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గందరగోళపరిచే దిశగా బీజేపీ ఇంటర్నల్గా, బయటికి కనిపించకుండా ఇంటర్నల్గా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రభావితం చేస్తుందని సాక్షాత్తు ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. ఇందుకు అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ కూడా యాక్షన్ ప్లాన్లో ఉంటుందని, కానీ బీజేపీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల లోపలనే ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు ప్రయత్నించడం చాలా దారుణం అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. అంటే ఖచ్చితంగా ప్లాన్ జరిగిందన్నమాట. ప్రభుత్వాలను పడగొట్టే విషయంలో బీజేపీ అందవేసిన చెయ్యి అనే విషయం దేశం మొత్తం తెలుసు. జస్ట్ 2 ఎమ్మెల్యేలున్నా సరే, అసెంబ్లీలో 2 ఎమ్మెల్యేల బలమున్నా సరే, ఆ పార్టీ ఏదో ఒకటి చేసి ఇతర పార్టీలను చీల్చి మాయ మాటలు చెప్పి ఈడీ, ఐటీలను చూపి ఎమ్మెల్యేలను తమ వైపు మార్చుకుంటుంది, అధికారంలోకి వస్తుంది. రాష్ట్రంలోని, దేశంలోని అనేక ప్రాంతాల్లో బీజేపీ ఇలాంటి ప్రయత్నాలు చేయడం, సక్సెస్ కావడం చూసాం. ఇప్పుడు తెలంగాణలో కూడా అచ్చం అలాగే చేయబోతున్నారట. కాంగ్రెస్ పార్టీలో ఓ 15-20 మందిని తమ వైపు లాక్కోగలిగితే, తమ వైపు అంటే అది బీజేపీలోకి పోవచ్చు, లేదా బీఆర్ఎస్లోకి పోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం అస్థిరత ఏర్పడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి వస్తుంది. బీజేపీ ఇప్పుడు ఇదే యాక్షన్తో రంగంలోకి దిగిందట. ఎంపీ ఎన్నికలకు ముందే పడగొట్టాలనే ప్లాన్ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యం కాదని, ఎంపీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కూల్చే ప్రయత్నం చేస్తారని సమాచారం. కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి కూడా దీనిపై ఇప్పుడు స్పష్టమైన సమాచారం ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీకి ఎంపీ ఎన్నికల తర్వాత ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు చాలా క్లియర్ కట్గా తెలుస్తున్నాయి.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్ల నుంచి బీఆర్ఎస్ నేతలు ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, పడేస్తాం, ఎంతో కాలం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండదు అంటూ ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు లక్ష్మణ్ వంటి బీజేపీ అగ్రనేతలు కూడా ఇదే పాట పడుతున్నారు. ఎంపీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉండబోదని, కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని బీజేపీ నేతలు కూడా ప్రకటిస్తున్నారు. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ ఇద్దరి పాట కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడేయడమే. అంటే వీరు ఆషామాషిగా మాట్లాడడం లేదు, వీరు ఏదో పేపర్లలో మీడియాలో రావాలనే ప్రకటనలు చేయడం లేదు. వీరి వెనుక పెద్ద యాక్షన్ ప్లాన్ ఉంది. బీజేపీ ఖచ్చితంగా రంగంలోకి దిగింది. కేసీఆర్ అనుమతితోనే, కేసీఆర్ సన్నద్ధతోనే ఇదంతా జరుగుతోందని సమాచారం. ఎంతో కొంతమందిని చేర్చుకోగలిగితే బీజేపీలో కానీ బీఆర్ఎస్లో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది. బీజేపీ బీఆర్ఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది. బీజేపీ బీఆర్ఎస్ల అసలు మాస్టర్ ప్లాన్ ఇదేనట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సడన్ గా గేట్లు తెరవడానికి కూడా కారణం ఇదేనట. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి స్వయంగా స్వాగతం పలకడం వెనుక కూడా ఇదే కారణం ఉందట. తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్ బీజేపీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయని గుర్తించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్నే ఖాళీ చేసే పనిలో పడ్డారు. బీఆర్ఎస్లోని శాసనసభ పక్షం మొత్తాన్ని తమ పార్టీలో విలీనం చేసుకునే దిశగా ఆయన పావులు కలుపుతున్నారు. తన ప్రభుత్వాన్ని పడేస్తారో లేదో కానీ ఈ లోపలే బీఆర్ఎస్ను ఖాళీ చేసేద్దామన్నట్టు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన గేట్లు తెరిచేశారు. ముఖ్యంగా హైదరాబాద్కు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీలో ఎంపీ ఎన్నికల లోపే జాయిన్ అవుతారట. ఇంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ఎమ్మెల్యేలు క్యూ కట్టారట. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీని కూల్చే ప్రయత్నాలు చేసే లోపలే బీఆర్ఎస్ను ఖాళీ చేసేద్దామని రేవంత్ రెడ్డి రివర్స్ ప్లాన్ వేశారట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గేట్లు తెరిచేశాను అని చెప్పారు. అంటే దాని వెనుక చాలా ముందు చూపుందట, సుదీర్ఘమైన మాస్టర్ ప్లాన్ ఉందట. బీఆర్ఎస్ తెలంగాణలో బోటాబోటీ సీట్లతో గెలవలేదు. ఓడిపోయినా మంచి సీట్లు వచ్చాయి. 39 సీట్లు వచ్చాయి. ఒక సీటు ఇప్పుడు తగ్గిపోయింది, అది వేరే విషయం. ఇప్పుడు కాకుండా ఎంపీ ఎన్నికల తర్వాత అయినా, మరో 6 నెలల తర్వాత అయినా బీఆర్ఎస్ బీజేపీతో కలిసి ఖచ్చితంగా కుట్ర చేస్తుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలేందుకు ప్రలోభాలు చూపిస్తుంది. బీజేపీ ఈడీ ఐటీలను కూడా రంగంలోకి దించుతుంది. ఇప్పటికే కొన్ని చోట్ల అలాంటి బెదిరింపులు వస్తున్నాయట కూడా. ఈ పరిస్థితిని నివారించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గేట్లు తెరిచేశారట. బీఆర్ఎస్లో ఒక్కరిద్దరు తప్ప అందరూ ఎమ్మెల్యేలను చేర్చుకుందామని ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారట. గతంలో ఎవరిని చేర్చుకోబోం అని స్పష్టంగా ప్రకటించిన ఇప్పుడు మారుతున్న రాజకీయాలు, ముఖ్యంగా హైకమాండ్ హెచ్చరికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా స్మాష్ చేసి శాసనసభ పక్షాన్ని కాంగ్రెస్లో విలీనం చేసుకోవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. అంటే బీఆర్ఎస్ బీజేపీలకు అస్సలు ఛాన్స్ ఇవ్వకూడదని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయింది. ఆ పార్టీ నేతలు బహిరంగంగానే ఈ విషయం చెప్తున్నారు. తమ పార్టీ ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు బీఆర్ఎస్ బీజేపీలు కలిసి కుట్ర చేస్తున్నాయని, ఒక ఇంటర్నల్ ప్లాన్ను అమలు చేస్తున్నాయని. కానీ ఆ ప్లాన్ అమలయ్యే లోపలే ఖచ్చితంగా బీఆర్ఎస్ను ఖాళీ చేస్తామని, బీఆర్ఎస్లో పట్టుమని 4-5 ఎమ్మెల్యేలు కూడా మిగిలారని, మిగిలిన వారంతా కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోతారని కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తున్నారు. అంటే బీఆర్ఎస్ను ఖాళీ చేసి తమ ప్రభుత్వానికి వచ్చే ముప్పును నివారించేందుకు రేవంత్ రెడ్డి రివర్స్ యాక్షన్ ప్లాన్ అమలుపరుస్తున్నారు. ఈ దెబ్బకు ప్రభుత్వం పడిపోయే మాట ఎలా ఉన్నా అది వాస్తవమా కాదా అని పక్కన పెడితే బీఆర్ఎస్ మాత్రం ఖాళీ అయిపోవడం పక్కా నిజమని తెలుస్తోంది. ఖాయంగా బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుందని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు, తన పాలనను రక్షించుకునేందుకు బీఆర్ఎస్ బీజేపీలకు రివర్స్ కౌంటర్ ఇవ్వబోతున్నారు.